హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఉంది కదా. సో ఇందులో ఏంటంటే వీళ్ళు ట్రైనింగ్ ఇస్తూ జాబ్ అయితే ఇస్తున్నారు. మనకి ట్రైనింగ్లో మంచి శాలరీ కూడా పే చేస్తున్నారు. అండ్ ఆల్సో దీనికి రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు అయితే లేదు, నార్మల్గా ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఎలాంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదండి, డైరెక్ట్గా మిమ్మల్ని అయితే తీసుకుంటున్నారు. సో ఖచ్చితంగా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర అయినా తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లైనే చేసుకోండి, మంచి ఆపర్చునిటీ. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే ఇస్తాను. సో చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో కూడా జాయిన్ అయిపోండి. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండ్ ఆల్సో జాబ్ మేళా ఇంటర్వ్యూ డేట్స్ అన్నీ మంచి జాబ్ అప్డేట్స్ అన్నీ జెన్యున్గా ఇస్తుంటాం కాబట్టి మీకైతే యూజ్ అవుతుంది. సో వెంటనే జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడైతే చూడండి, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సో ఇచ్చారు. సో మనకి ఏంటంటే అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ డిప్లొమా అండ్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ హోల్డర్స్ ఇచ్చేసి ఇక్కడ 1 ఇయర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో మనకి 1 ఇయర్ ట్రైనింగ్ ఇచ్చేసి ఆఫ్టర్ జాబ్ అనేది మనకి ఎక్కడైనా సరే ఉంటుంది. సో ఇది ఇక్కడ ఇది వచ్చేసరికి ఏంటంటే గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ ఉంది, కొన్ని అంటే ఇంజనీరింగ్ అప్రెంటిస్షిప్ ఉంది అండ్ ఆల్సో నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్షిప్ కూడా ఉంది. సో ఇందులో ఏంటంటే మెయిన్ వచ్చేసరికి ట్రైనింగ్లో మనకి మంత్లీ 20,500 వరకు అయితే వస్తుంది. సో ఏంటంటే గవర్నమెంట్ నుంచి కొంత స్టైఫండ్ వస్తుంది అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత స్టైఫండ్ అయితే వస్తుంది. సో అది అయితే ఇందులో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో కొన్ని వేకెన్సీస్ ఉంటాయి కదా. సో ఫస్ట్ వన్ ఏంటంటే కెమికల్ డిపార్ట్మెంట్లో 22 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ సివిల్ వచ్చేసరికి 10 వేకెన్సీ ఉన్నాయి. ఎలక్ట్రికల్ 13, ఇన్ఫో టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ 4 వేకెన్సీ, అండ్ ఇన్స్ట్రుమేషన్ ఎలక్ట్రానిక్స్ 9 వేకెన్సీ, మెకానికల్ 30, ఫైర్ అండ్ సేఫ్టీ 80, అండ్ టోటల్ మనకి 96 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి ఏంటంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ అంటారు. సో గ్రాడ్యుయేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దీనికి ఈ 98 వేకెన్సీస్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చూడండి, మంత్లీ గవర్నమెంట్ షేర్ ఆఫ్ స్టైఫండ్, ట్రైనింగ్లో శాలరీ అనరు, స్టైఫండ్ మాత్రమే అంటారు. సో ఇక్కడ 4,500 అయితే వస్తుంది. అండ్ టోటలీ మంత్ స్టైఫండ్ వచ్చేసరికి ఇక్కడ 25,000 అయితే ఇక్కడ టోటలు 25,000 అయితే ఇస్తున్నారు పర్ మంత్ మనకి స్టైఫండ్. అయితే మనకి 1 ఇయర్ డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ అనేది 1 ఇయర్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ఎక్కడ బీపీసీఎల్ ముంబై, రిఫైనరీ మునాల్ ముంబై అని అయితే ఇచ్చారు. ఎక్కడ అంటే మనకి లొకేషన్ ఆఫ్ ట్రైనింగ్ అనేది ముంబైలో ఉంటుంది. సో ఇది పర్ మంత్ 25,000 శాలరీ మనకి విత్ ఫుడ్, అకామిడేషను ఇలాంటివన్నీ కూడా కంపెనీయే భరిస్తుంది. సో అది అండ్ ఇవి గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్షిప్ కదా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, టెక్నీషియన్స్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ టెక్నీషియన్స్ ఇవి. సో ఇందులో కూడా చాలా వేకెన్సీసే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కెమికల్ డిపార్ట్మెంట్లో 16, సివిల్ 12, ఎలక్ట్రికల్ 12 వేకెన్సీ, ఇన్స్ట్రుమేషన్ ఎలక్ట్రానిక్స్ 10 వేకెన్సీ, మెకానికల్ 16, బీకామ్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ 4 వేకెన్సీ, అండ్ బీఎస్సీ కెమిస్ట్రీ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకి 5 వేకెన్సీ, బీబీఏ హెచ్ఆర్ డిగ్రీలో బీబీఏ వాళ్ళకి 3 వేకెన్సీ, అండ్ బిఎస్డబ్ల్యూ వాళ్ళకి 1 వేకెన్సీ. టోటల్ 79 వేకెన్సీస్ అయితే టెక్నీషియన్స్ నాన్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఉన్నాయి. వీళ్ళకి కూడా ఎలా అంటే టోటల్ 18,000 అనేది స్టైఫండ్ అయితే పర్ మంత్ అయితే ఇస్తున్నారు.
అండ్ ఆల్సో 1 ఇయర్ ట్రైనింగ్ వీళ్ళకి ఉంటుంది. ఇది వర్క్ లొకేషన్. సో ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారో ఇది వర్క్ లొకేషన్. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి కేటగిరీ 1 ఉంది కదా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్. సో ఈ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్కి ఏంటంటే ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ ఫుల్ టైం కోర్స్ దీస్ రెస్పెక్టివ్ డిసిప్లైన్ విత్ అనేది ఇచ్చారు. ఇన్ని మార్క్స్ అయితే ఉండాలి. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ రిలాక్స్డ్, మనకి 5.3 వచ్చినా పర్వాలేదు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ కేటగిరీ 2లో టెక్నీషియన్స్ డిప్లొమా నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ఉంది కదా. సో ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇంజనీరింగ్ ఫుల్ టైం కోర్సు విత్ 60% మార్క్స్ అనేది ఉండాలి. సో అది. అండ్ రిలాక్స్డ్ 50% వచ్చినా పర్వాలేదు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ ఏజ్ ఇచ్చారు 18 to 27 ఇయర్స్ అయితే ఇచ్చారు. అండ్ రిలాక్సేషన్ రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్ పర్ గైడ్లైన్ విత్ రిగ్రేడ్ అయితే ఇచ్చారు. సో అది. అండ్ నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ 1 ఇయర్ ఆల్రెడీ మీకు చెప్పాను నేను. 1 ఇయర్ అనేది ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జామ్ టెస్ట్ అనేది పెడతారు అండ్ ఆల్సో ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేటు 14/8/2024 ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లయింగ్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ముంబై రిఫైనరీ అని ఇచ్చారు కదా. సో September 30 వరకు అయితే మనకి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అయితే టైం అయితే ఇచ్చారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఏమేమి ఎలా ఫిల్ చేయాలనేది ఇచ్చారు చూడండి. ప్రొసీజర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అని ఇచ్చారు. అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎలా అప్లై చేయాలి, ఎలా అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. స్టెప్ 1 ఇక్కడ చూడండి, స్టెప్ 1 స్టెప్ 2 అని 2 టైప్స్గా ఇచ్చారు. ఇక్కడ గో టు వీళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ ఇచ్చారు కదా, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వెబ్సైట్ లింకు. సో గో టు వెళ్ళి మనకి గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ డిప్లొమా ఉంటుంది కదా. సో మనకి ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసి అక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుందంట. సో ఆ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మనం కంప్లీట్గా ఎన్రోల్మెంట్ అయితే అవ్వాలి, మన ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి. సో అది ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆఫ్టర్ లాగిన్ అయ్యి అప్లై చేయాలి. సో ఇది లాస్ట్ డేటు మనకి 13th September వరకు ఉంది కాబట్టి ఈలోపు ఎవరైనా సరే అప్లైనే చేసుకోండి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.